అందరూ వినండి. నేను తలపెట్టినటువంటి శని హోమానికి ప్రతి ఒక్కరు అటెండ్ కానవసరం లేదండి. అందరూ చాలామంది అటెండ్ కావాలనుకుంటారు, కానీ ఎవరు కాకూడదు. ఎందుకంటే మనకు పండితులు ఇంట్లో చేసినప్పుడు, మన విలేజ్లో చేసినప్పుడు శని హోమం చేసుకుంటే అందరూ అటెండ్ కావచ్చు. కానీ ఇది ప్రత్యేకంగా చేస్తున్నాం కదా. తాళపత్ర నిధి ఏంటంటే ఒక నల్ల వస్త్రానికి తెల్ల ఆవాలు నల్ల నువ్వులతో ముడుపు కట్టి దాన్ని చతుర్ముఖ దిగ్బంధనం చేసి నల్ల నువ్వుల నూనెలో వేసి నల్లతాడు చుట్టి అఖండ దీపాలు 4 దిక్కుల 4 అఖండ దీపాలు వెలిగించి ఒక్కొక్క వస్త్రాన్ని శని హోమంలో వేసినప్పుడు అవి లేచి భస్మం బూడిద అనేది కూడా ఎదుటి వాళ్ళ మీద పడితే వాళ్ళ కర్మలు వాళ్ళకు చెందుతాయి. అలా అందరినీ పిలవడానికి సాధ్యపడదు, అంటే పిలువం. అందుకే కూర్చోమని శని హోమంలో కూర్చోడానికి ఉండదండి, మేమే చేయాలి. అలా చేస్తే మీకు ఈ పుష్కర కాలం, మళ్ళీ పుష్కర కాలం నడుస్తుంది. మే 1 నుండి 12 వరకు, మే 4 శని హోమం జరుగుతుంది. తప్పకుండా చేయించు. శనికి సంబంధించిన 8వ నంబర్ రావడం, నవనాయకుల ఫలితాలలో మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉండడం. మేషంలో ఉన్నటువంటి గురుడు మే 1వ తారీఖున వృషభ రాశిలోకి రావడం వల్ల నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఆ పుష్కర సమయంలో శని హోమం జరిపించుకుంటే 1000 అశ్వమేధ యాగాలతో సమానం. మే 4వ తారీఖున శని హోమం జరిగే రోజు పాటించవలసినటువంటి నియమాలు. ఆ రోజు ఉదయం ఇంటిల్లిపాది తలస్నానం చేయాలి. గోవులకు అరటి పళ్ళు తినిపించాలి. నల్ల చీమలకు చక్కెర చల్లాలి. నల్ల కుక్కలకు ఆహారం వేయాలి. ఇవేవి మీకు సాధ్యం కాని ఎడల 2 దీపాలు నల్ల ఒత్తులతో వెంకటేశ్వర స్వామి పటం ముందు వెలిగించడం శుభప్రదం. శని హోమం చేయించుకున్నటువంటి వారికి కలిగే ప్రయోజనాలు: ఆర్థిక సమస్యల నుండి విముక్తులు అవ్వవచ్చు. భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు దరిచేరవు. కష్టపడి సంపాదించిన దానికి ప్రతిఫలం పొందుతారు. చేజారుతున్నటువంటి ఉద్యోగాలు చేతికి అందుతాయి. సంతాన సమస్యతో బాధపడుతున్న వారికి మేలు జరుగుతుంది. శత్రు వినాశనం జరుగుతుంది. వ్యాపారాలలో నష్టాలు తగ్గి లాభాల బాటలో పడతారు. మనశ్శాంతి లభించి సుఖమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. రాబోయే 30 సంవత్సరాలు మీకు, మీ కుటుంబానికి ఎలాంటి హాని తలపెట్టకుండా మీరు చేసే ప్రతి పనిలో మీ వెంటే ఉంటాడు శనీశ్వరుడు. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. మే 4వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. మీరు ఈ శని హోమానికి హాజరు కాకుండానే శని హోమాన్ని జరిపించుకోవచ్చు. కేవలం మీ గోత్రనామాలు పంపించిన ఎడల మీ గోత్రనామాల మీదుగా శని హోమం జరిపించి వీడియో తీసి మీ వాట్సాప్ నంబర్కి పంపించడం జరుగుతుంది.